ప్రారంభమయ్యింది ఇక కాశ్మీర్లో బుజ్జగింపు రాజకీయాలు. ఎవరైతే తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకుని భారతదేశంలో అల్లకల్లోలను సృష్టిస్తూ కాశ్మీర్లో వేర్పాటువాదులను ప్రోత్సహిస్తూ రాళ్ళేసేటటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆ డబ్బులతో దర్జాలు వలకబోస్తున్నటువంటి వాళ్ళని ఎన్ఐఏ విచారించి పట్టుకుని ఈడీ పట్టుకుని వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళని ఇప్పుడు కాశ్మీర్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఆ తీవ్రవాదుల్ని విడిచిపెట్టడమే కాదట, వాళ్ళకి ₹1,00,00,000 చొప్పున పరిహారం కూడా చెల్లిస్తుందట. ఎవరయ్యా ఈ మాట చెప్పిందంటే కాంగ్రెస్ లీడర్ షగీర్ సయ్యద్ ఖాన్ వారు. ఇది పరిస్థితి. దీన్ని ఏమనాలా, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం? ఇక భవిష్యత్తులో తీవ్రవాదాన్ని చట్టబద్ధం చేసి తీవ్రవాదాన్ని ఎదిరించే వాళ్ళు లేకపోతే తీవ్రవాదాన్ని వ్యతిరేకించే వాళ్ళని అరెస్ట్ చేస్తామని ఏమన్నా కొత్త చట్టం చేస్తారేమో వీళ్ళు తెలియదు. ఏ స్థాయికి దిగజారుతున్నారో అర్థం కావట్లేదు.